ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ తమిళ అమ్మాయి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సంక్రాంతి వచ్చేసింది కదా, ఇంకా మేము ఈరోజు నైట్ భోగి వేస్తున్నాము 12కి. ఇంకా 12 అవ్వలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అటు అవుతుంది. కానీ 11:30 అవుతుంది, కానీ చాలామంది వరకు భోగి వేసేసారు. చూపిస్తారు చూడండి. మేమైతే ఇక్కడ భోగి వేయడానికి కావాల్సినటువంటి పెట్టుకున్నాం అనమాట. పాత అట్టపెట్లు, ఇలా మేము షాపింగ్ చేస్తాం కదా, వాటిలో వచ్చే అట్టపెట్లు అవన్నీ అట్టే స్టోర్ చేసి పెట్టుకొని స్టోర్ రూమ్లో అవన్నీ ఇప్పుడు భోగికి వేసేస్తాము. నా గొంతు కొంచెం బాగాలేదు, ఎందుకంటే నాకు జలుబు చేసింది. నేను నేను ఎక్కువగా బయట ఉన్నప్పుడు అసలు చెవులో దూచిపెట్టుకోపోవడం వల్ల నాకు జలుబు చేసింది అనమాట. మరీ ఎక్కువ కోల్డ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. నేను బయట చూపిస్తాను. చాలామంది భోగి వేస్తున్నారు, చూపిస్తాను చూడండి. చూసారా, వెనకాల టెంపుల్ కాడ కూడా వేసేస్తున్నారు. టెంపుల్ కాడ ఇంకా మనుషులు ఉన్నారు. టెంపుల్ కాడ కనిపిస్తుందా? చూశారు కదా, టెంపుల్ దగ్గర భోగి వేసేసారు. కానీ మా ఇక్కడ పొలిమేర దగ్గర అమ్మవారు ఉంటారు, తాళమ్మవారు. తాళమ్మ గుడిలో ఏంటంటే కరెక్ట్గా 12కి స్టార్ట్ చేస్తారు. భోగి వేసేసి టపాసులన్నీ కాల్చేస్తారు. అమ్మవారి దగ్గర వేసిన తర్వాతే మేము వేస్తాం అనమాట భోగి. అప్పుడు దాకా అసలు వేయము. మేము ఎట్టో లేట్గానే పనుకుంటాం అనమాట. ఒక 1:30 కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి నేను పనుకోవడానికి. అసలు ఎందుకు అంత టైం వస్తుందో మాకే అర్థం కావట్లేదు. కానీ ఒకసారి 1:30, 12 అట్ అయిపోతుంటుంది. మేమంటే మేలుకొనే కదా ఉంటామని నిదానంగా అమ్మవారి కాడ వేసిన తర్వాత భోగి తర్వాత మేము వేసుకుంటాము. ఇక్కడైతే ఎక్కువ మంది ఏం వేయలేదు. ఆ ఈద్లో ఒక ఇద్దరు వేసుకున్నారు, ఇక్కడ గుడికాడ ఒకరు వేస్తున్నారు అంతే. మా లైన్లో అయితే ఎవ్వరు వేయలేదు, మేము ఒక్కటే వేసేది. జస్ట్ ముగ్గుల వరకు వేసి పెట్టున్నారు అంతే. ఓకే, మీరు ఈరోజు నైట్ ఫుల్ వ్లాగ్ మీరు చూడాల్సిందే. నేనైతే బాగా ఎంజాయ్ చేయబోతున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇవే అన్నమాట మేము భోగికి సేకరించినటివి, 1 year నుండి ఉన్నటివి అనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి. మా ఆంటీ కుక్కలు తరవడమే సరిపోయింది ఈరోజు. బ్లాకీ మీకు ఇందాక చూపించాను కదా టెంపుల్ దగ్గర భోగి వేశారని. చూసారా, మొత్తం అయిపోయినట్టుంది, పొగ వస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం లైట్గా వెలుగుతుంది ఇటు పక్క. ఇప్పుడు మేము వేస్తాం భోగి. పెట్టండి మిడిల్లో. ఇక్కడ అక్కడ చింపి చుట్టూరు పెట్టండి. మా ఆంటీ చూసారా ఎట పెట్టారో. చీకటిగా ఉంది, ఏం కనిపించట్లే. ఇప్పుడు భోగి వేస్తాం. టైం ఇప్పుడు కరెక్ట్గా 12:03 అవుతుంది. ఇప్పుడు భోగి వేసేసి మేము ఇంకా డీప్ స్లీప్లోకి వెళ్ళి మార్నింగ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మేము భోగి వేయబోతున్నాం. అండ్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అందరికీ హ్యాపీ భోగి. మంచిగా సెలబ్రేట్ చేస్తుంటారు అనుకుంటున్నాను. ఇప్పుడు మేము సెలబ్రేట్ చేసేది చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. ముందు అట్టేసిన ఇదేంటి మమ్మీ? కృష్ణాలు పోస్తుంది త్వరగా పడ్డాయి. ఇది ముందు లైట్గా పోసానా? లైట్గా. నేను వెలిగించేది పోయిరా అది నేనే ఈసారి భోగి అంటే ఏమవుతుంది. ఆడిలో పరక చేసుకొని ఏడేస్తున్నారు. ఆడే కదా అమ్మ సరిగ్గా పెట్టిందా బాగా. అది ముందు అట్ట పెట్టి పేపర్ వేసింది.
మా ఆమె వేసింది కదా ఒక పేపర్ మీద పెట్టుకో. పేపర్ తీసుకో చేతికి. నేను అట్ట పెట్టలేను, నాకు పేపర్లు వేసిందా న్యూస్ పేపర్లో. కృష్ణార్ బొమ్మ దాని మీద బాగా. అదెందుకు ఆడ పెట్టావు, తెచ్చుకొని రా లోపల పెట్టే బాబు పక్కన. వావ్, చాలా పెద్దదిగా వస్తుంది ఫైర్. అయ్యయ్యో పడిపోయింది. అది అది ఉంది మా దాంట్లో, కుర్చీ ఉంది, ఆ చెక్క బరువుకి పడిపోయింది అది. మా అమ్మ కుర్చీ వేసుకుని రెడీగా కూర్చుంటుంది ఇప్పుడు. చిన్నగా చిన్నగా మధ్యలో అయ్యిందా, అది చూడ ఆగిపోతుంది. ఇందాక పై కట్టే రేస్ అయిందనమాట ఫైర్. ఇప్పుడు చూస్తే అవి అవి చేయగానే కొంచెం స్లో అయిపోయింది. అదేందో పర్పుల్ కలర్లో కనిపిస్తుంది కెమెరాలో, అక్కడేమో చాలా ఆరెంజ్ కలర్లో ఉందన్నమాట నిప్పు. ఇక్కడ చూసారా, అదంతా ఆరెంజ్ కలర్లో ఉంటే మనకి కెమెరాలో వచ్చేసి పర్పుల్ కలర్లో కనిపిస్తుంది. కూర్చో అంటూ కుర్చీ ఏమైనా తీసుకొస్తే కూర్చొని అనుకుంటుందని. వేసే చిన్నగా విసిరే బాక్స్ బొమ్మ. అట్లాంటి పట్టుకోండి లోపల ఒక టెంకాయ చిప్పలేదు. పరుపులు అల్లో చూడు మేతకడంగా ఇవే చూడు మేతకడ ఏదో ఉన్నట్టు బరువుగా ఉంది. డబ్బా ఆడ కొబ్బరి చిప్ పక్కన ఉంది.
నేను చేతిలో కర్ర పెట్టుకొని అన్నిటిని జరుపుకుంటా ఉన్నా. చీపరకట్టలన్నీ భోగిలోకి చూసారు ఎన్ని ఉన్నాయో. అబ్బా అటు సైడ్ నిలుచుకుంటే పోగా. సుచిత్ర తెచ్చి ఇక్కడ పెట్టినట్టు నేను వేస్తాను. ఇస్తురండి బయటకు కావాలంటే. ఇక్కడ వేసేయండి, ఇక్కడ వేసేయండి. ఏ ఇంకా ఆ కర్రతో నెట్టు ఆంటీ కర్ర ఏది విడంది లోపల మధ్యలోకి అది పైకి ఎత్తుగా ఉండడం వల్ల పడిపోతుంది. తోస్తుంది వేసుకుంటా. ఏ కుర్చీ కోమా ఉండే అప్పుడు లేసేస్తుంది. ఇది బది సగం ఆడేసుకునే పని అయితే వేసుకో. కుర్చీ అది వేసుకో, అది పోవడం బొమ్మంటే వేస్తుంది. కనిపిస్తున్నా పేట ఎప్పుడు వేస్తావు? కొంచెం పండ తర్వాత ఫొటోస్ తీసుకుందాం.
అది పెట్టక్క అమ్మనది పెట్టేసేసినవా ఎండిన పెట్ట చెప్పమ్మకి పీటదా అదే పీట ఉన్నదా అదేసే మంది ఆడ భోగి అక్కడ భోగి ఇక్కడ భోగి రక్ష ఇక్కడ పాపేది ఇక్కడున్నా పాపేది ఇక్కడున్నా ఏం పడలేదు వెనక్కి పోతే కనపడ కనిపిస్తున్నారు. కనిపించారా ఏంటి పాప కాలుతుందా కాలుతుందా? అమ్మని ఫోటో తీమని చెప్పి ఇచ్చి పెట్టు ఫోటో తీమని వద్దులే నిద్ర మత్తు మా నీళ్ళు నిద్ర మత్తు నీకా ముగ్గురాయి ఉంటుంది కప్పు అదాంట్లో నీళ్ళు పట్టుకొని లైట్గా చల్లితే అంతేనండి, ఇంకేమైనా ఉన్నాయా? అంతే కదా అంతే కదా. అంతేలే ఆడినట్టు పైన వేసావు కదా చాలులే అమ్మ వేస్తుంది. లైట్గా నీళ్ళు చల్లుకోమమ్మ చిమ్మేసారు దాకా పాపం చేస్తుంది ఎక్కువ చల్లబాక లైట్గా మనం ఈ కర్ర ఒకటి పెట్టుకొని దాని మధ్య మధ్యలో లోడుతూ ఉంటే ఇంకా ఎక్కువ ఫైర్ అనేది వస్తుంది. చూసారా ఎంత మట్ట వస్తుందో? ఇలా అంటుంటే ఇంకా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మేము ముగ్గైపోతున్నాం. ముందు లైట్గా చల్లి బొమ్మ చెమ్మలాకుండా పోతుందా కొంచెం కూడా తోసే భోగిలోకి కాలుతుందేమో చీపురు కట్ట కట్టి ఉన్నది మా తొయ్యలేదు ఆంటీ. వదిలేండి ఆంటీ. నీళ్ళు చల్లి పలసంగా చల్లి మళ్ళీ నీళ్ళు చెమ్మలాకుండా తోయి నేను ఎల్లో కుర్చీలో కూర్చుంటున్నా అది చినిగిపోయింది అది తెచ్చేసేసి గిండులాగా ఉంటుంది రౌండ్ది ఇది దొరుకుతాయి అది దొరకపోయినా ఏదో పోయింది మొత్తం పడే పని చెత్తపట్లో పడారు ముగ్గేసి అక్కడ బాగా చల్లేసాయి ఎట్లా ఎక్కిచ్చే సమత నీళ్ళు ఇప్పుడు కుషన్ కూడా వేయబోతున్నాము. ఇది కుర్చీలో ఉన్నదన్నమాట, చాలా ఓల్డ్ది, 3 years ముందు తీసుకుంది, చాలా పాతది అయిపోయిందని ఇది వేస్తున్నాం. మమ్మీ ఇదే కదా 1 ఏంటి ముందు త్వరగా మండుకుంటున్నా. ఊళ్ళో నిద్ర మాత్రం తెచ్చి మినిస్టర్ ఎక్కడ
వాళ్ళ హాస్పిటల్లో పోయి తెచ్చుకోవాలి వాళ్ళు పరీక్షించి ఇస్తారు. అది ఇష్టానికి వేసుకోకూడదు. మెడికల్ షాప్లో కూడా ఎవరు అట్లా వేసుకొని అయిపోయిందా. నేను ఎప్పుడో ఒకటి వేసుకున్నా, ఆ రోజు నిద్రపట్ల ఎప్పుడో 6 నెలలకు ఒకటి పట్టుకుండా పోయి అలా పోతే ఓకే అయిపోతుంది. అందుకని ఆ కళ్ళు పాప నిద్రపోయింది వేసుకోలేకున్నా. ఇంతసేపు మేలుకొని బాగా నిద్రపోతే చల్లగా ఉంటుంది. లోపలే నీళ్ళు పెట్టుకుని అక్కడ ఎవరో భోగేస్తున్నారు. నీళ్ళు పెట్టవా ఇందాక వేసారు, మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళు వేస్తున్నట్టున్నారు. అది నేను కమ్మిన కాడ చూస్తాను చూస్తాను. నేను పెట్టేసి లేకపోతే ఇష్టం బాగుంటుంది నీళ్ళు భోగి చెప్పేది భోగిలో ఆ తెగకి కాగిపోతాయి. నేను పెట్టేసి లోపల పోయి అవన్నీ సర్దుకొని నేను బయటకు వచ్చేదాకా నువ్వు కూర్చొని ఉంటావు కదా. కూర్చోండు, నేను వచ్చి దబరికి ఆ సురేష్ అడగంటే దైవరా నిజం అంటారు గుడు తాతనంటుండే నిందే నేను కాదు. ఆయన గేట్లు వచ్చినాడు, ఆడ బాగా కూర్చొని పెట్టుకున్నాడు కారులో. గేట్లు వచ్చినాడు అప్పుడు ఏం గుడు తాత నిజం అంటారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అదే అవుట్లు కలుస్తుందేమో. బజార్ నుంచి తిరుగుతుందా ఇక్కడికి రాదులే. అదేలే నారాయణ గుడి కాడ కూడా లాస్ట్ ఎప్పుడో వాళ్ళు ఎవరు చేస్తారు అనగా అది సంవత్సరం నెల పొంగలి తాళం గుళ్ళోనే ఆడు కాదు నారాయణ గుడి కాడ కూడా చేస్తారు. వాళ్ళు ఎవరో చేస్తారు. నేట భోజనాలు పెడతారు, నేట చేస్తున్నారు. వాళ్ళు ఎవరో నాకు ఆ పక్క ఉన్నారట గుడేముడి ఆయనకి మాటలు రావు. అని మోగామని ఆమె ఒళ్ళు చేసేది. అక్కడ భోగేస్తున్నారు చూడు వెళ్దాం. ఇదంతా బాగా కాలిపోయింది, పెడితే చాలు. ఇవిడ కట్లు రగులుకుంటున్నాయి, అడుగున్నాయి. ఇది కాలిపోతే ఇది వస్తా కింద పడిపోయి చెక్కలు చుచ్చుతలేదా ముగ్గేసేస్తాను. దోసేది ఏమైనా కట్లు ఉంటుంది, చూసుకుని వస్తాను. కట్లు ఏమైనా లోపల దోసేది. అర్జుడు అమ్మ ఏంటది? రెడ్డమ్మ 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 నీళ్ళు పట్టుకొని వస్తాను. రెడ్డమ్మ ఏంటి? కట్లు కట్లు అట్ల పెట్టులు, కట్లు, చీపుర కట్లు, దిండు. అదే కెమెరా, ఫోన్ 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 కావాలా? కొడదాంరా. సరే సరే ఏందమ్మా?
చెప్పు ఇలా ఇవ్వమ్మా సరే అయిపోయా ఇట్ట పెట్టి చెయ్యి ఇట్ట పెట్టు పెట్టు అది కూడా చేసాను ఎత్తమ్మన్నా 4 గంటలు రాస్తా 5 గంటలకా 4 అది ఈడ రైలు అవతల నేను వచ్చేటప్పుడు 9 గంటలకు వేస్తాను ఏదో సాయంకాలం పెట్టుకో తలం కలిసి పెట్టుకో సరే కూర్చో ఏమే ఈ కూర్చుంటా అమ్మమ్మ వస్తుంది ప్రియా మెసేజ్ చేసింది మా పైన రూమ్లోకి నెట్ సిగ్నల్ రావట్లేదంట నార్మల్ కాల్కి కూడా సిగ్నల్ లేదంట రేపు పొద్దున్న చేస్తాను నాకు 11:30 అప్పుడు మెసేజ్ చేసింది మన సిగ్నల్ వచ్చిందని ఏ లక్ష ఈ పక్కన సరే ఇక్కడ మీరు చేశాను చేయాలి ఈ మా కొద్దిగా బాగా మజా ఈ మా కొద్దిగా దూది దూర ఏదో అనుకుంటావు కాదు యాక్సిడెంట్ చేతిలో వేయాలని చేతి తీసేస్తట్లేక ఏదన్నా దూది కర్ర ఏది సబ్బమ్మ నేను దొరికిదా లావు కర్ర అది ఎక్కరా ఇంట్లో ఉన్నది రావు తీసి ఇట్టే వేసేసింది అమ్మమ్మ పోయిందిమా నీ డిండే రక్ష తినిపోయింది రెడ్డమ్మ చేసి రెడ్డమ్మ డిండి చేసింది అమ్మమ్మ రెడ్డమ్మకి రేపు వేస్తున్నా తాతది నీకు దింది రెడ్డమ్మ నీ దిండే చేసిందమ్మా నీ దిండే హాయ్ హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఫోన్కి హాయ్ చెప్పు ఫోన్ హాయ్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఇప్పుడు చెప్పు హాయ్ నువ్వు చెప్పు నువ్వు చెప్పాలా ఇచ్చు అమ్మ కదా రావు తీసుకురావు కదా అదేమన్నా రావు తీసుకురావు నేను చాలా ఏడుగుంది కూర్చోమంటే కూర్చోట్లే కాల్చున్నా నేను రాస్తాను ఏం పెట్టుకోవాలా పెట్టుకున్నాను కాలుతుంది అండి తీయండి ఇటు పక్క ఉంది దూజి ఇది పెట్టి రగులు కాలు పెట్టుకో రావు కూడా వద్దులకు నెట్టేది దీని కర్ర ఇప్పుడు వేస్తున్నారు ఆ పక్క ఇందాకే వేశారు అది మండుకుంటుంది ఈ పక్క వేయలేదు ఈదుగా ఇది ఈ పక్క వెళ్ళిపోతుంది ఇదిగోండి మా అక్క పడి పడి ముగ్గేస్తుంది అనమాట ఇప్పుడు
మేము ఇక్కడ భోగి ఎంజాయ్ చేస్తున్నాం. బజ్జంటా చేశారా ఏంటి ఇది వద్దు నా అన్ని అన్నీగా ఆకూడదు ఆకూడదు అది సరే ఆపేద్దాం. అమ్మ ఏం చేస్తుంది కలర్ ఏమేస్తుంది అడుగు. చందమామని పిలువ పాప. ఎక్కడుందా? పాట పాడు, చందమామ పాట. ఇంటికి వెళ్ళి పెట్టరా చందమామ ఇంటికి భోజనానికి వెళ్ళండి చెప్పి పిలువు బువ్వ తినడానికి. ఇప్పుడు తినడు అంత. ఇప్పుడు తినంటే చందం బువ్వ తిన్నాడు. ఎందుకు తిండు? తిన్నాడు ఎప్పుడో తినేసాడు. పెట్టు చూసి. ఏం కాదు దోమ టీమట రా దగ్గరికి నాకు ఎట్ట అనిపించింది. తీసుకున్నాం తీసుకున్నాం. చంద్రదేవు దోసేస్తే పెట్టి తగ్గ అట్ట ముగ్గేస్తున్నాం. ఫైనల్ ముగ్గు అయితే స్టార్ట్ చేసేసాం. ఇంకా ముగ్గేసేసి వెళ్ళిపోయాము. భలే వస్తుంది మా మమ్మీ. దిష్టి తీస్తాను ఇప్పుడు లేద్దామని వచ్చాను నేను. నిల్చుకోమ్మా దిష్టి తీస్తాను చీపు తీస్తాను. పెట్టుకోమ్మా దిష్టి అయితే బాగా కలిపి అది నిలబడు.
ఫైనలీ ముగ్గు అంతా కంప్లీటెడ్. చిన్నది ఎత్తుకోబో, పెద్దది అది లోపలికి ఎత్తుకోదా, చిన్నదా చిన్నది చిన్నది లోపలికి ఎంత బాగుందో చూడండి ముగ్గు. కానీ ఎక్కువసేపు మార్నింగ్ దాకా కూడా ఉండలేదు. 4 o'clock వాన పడి మొత్తం ముగ్గు అంతా పోయింది. నీట్ గా ఎవరో కడిగేసినట్టు అసలు ముగ్గు అస్సలు లేదనమాట. శుద్ధంగా పోయింది అనమాట ముగ్గు. నైట్ ఫోటో తీసాం కాబట్టి సరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ భోగి అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను వెళ్ళి మంచి స్లీప్ వేస్తాను. చూసారు కదా, దబర పెట్టేసాం అనమాట, వేడి నీళ్ళు దబర. ఇంకా అవి బాగా హీట్ ఎక్కాక వాటర్ మార్నింగ్ బాత్ చేసేటప్పుడు ఒక చెంబు వాటర్ మిక్స్ చేసుకొని బకెట్లో స్నానం చేయాలన్నమాట. అది ప్రతి ఇయర్ అట్టే చేస్తాము. మీ సైడ్ ఎలా ఉంటుందో మాకు తెలియదు. మా తమిళ సైడ్ అయితే ఇలా చేస్తాం అనమాట. ఓకే ఓకే, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి, ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. గుడ్ నైట్, బాయ్.